తెల్ల తెల్ల పాపలు పిల్లకాయలు ఏ గాయస్ చూసిన వాటర్ ఫాల్స్లో ఫారిన్ అందాలు, ఇంకా సన్సెట్ టైంలో చేసే ఫైర్ షో, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం గాయస్. సో మన వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము. నీ అందం ఏం కాదు రా బ్రో ఇంకా. సో వాటర్ ఫాల్స్ గాయస్, ఇది టెలాగా అనేది ఒక వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే నేనైతే కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను గాయస్. అండ్ ఇదైతే చాలా 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 దగ్గరగా ఉంటుంది, స్కై కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట. సో అంత దగ్గర ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో మనకైతే అప్రాక్సిమేట్లీ 10 రింగేట్స్ పడుతుంది గాయస్. సో లోకల్ రైడ్స్ మాత్రం 5 రింగేట్స్ ఛార్జ్ చేస్తారు. అండ్ కొంచెం దూరం అయితే మనం నడుచుకెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ అది ఒక 1 కిలోమీటర్ దగ్గర ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. గుట్టల్లో నడుచుకుని పోవాలి, మంచి ఫన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ కింద అనమాట. అంటే పైనుంచి వాటర్ దూకుతుంది కదా, సో అక్కడ కింద దిగే చోట అనమాట. ఇక్కడికైతే మంచి స్పాట్ ఉంటుంది, దాని పైకి వెళ్ళొచ్చు. బట్ పైకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ ఇంకొక 30 మినిట్స్ ట్రెక్కింగ్ అనుకోవచ్చు. సో చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేసి, వేరే లెవెల్లో ఉంది అసలు వాటర్ మాత్రం. అది ఒకటి జనవరి టైం గాయస్. సో ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఎంత ఎండలో బయటకు వచ్చాం కాబట్టి పక్కాగా నేనైతే మునిగేసి వెళ్తాను గాయస్. ఈరోజు మాత్రం తగ్గేది లేదు ఈ విషయంలో. తరగా పగిలిపోసిరా ఇక. బ్రో ఎంత బాగా ఆడుకుంటాడు బ్రో. మనం రా బ్రో, వయసు దూక్కుదామా? ఇంకా మా సురేష్ బ్రో అయితే దిగలేదు, కానీ నేను మాత్రం దిగేసాను. అండ్ కెమెరా మొత్తం లోపల పెట్టేసాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కోతులు ఉన్నాయి, అవి వచ్చి పీక్ వెళ్ళిపోయేలాగా ఉన్నాయన్నమాట. కొంచెం డేంజరస్ అనిపించింది. నేనైతే మంచిగా దిగేసి ఆడుతున్నాను. ఆయన మాత్రం గొడవ పెట్టుకుని ఎండకి అట్లనే ఉన్నాడు. ఎండ మాత్రం మామూలుగా వెలుగుద్దాను. నేను నా షర్ట్ తడిచింది మొత్తం ఒక 10 నిమిషాలు ఆడుకుంటే ఊహించుకోండి ఎంత ఎండ కాసింటుంది అనేసి. దాంతో కాదు బిడ్నెత్తుకొని ఆడుతున్నారు వీళ్ళిద్దరూ చూడండి, జారుతూ ఉంటే కూడా. టైం అయితే 3 అవుతుంది. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. నాతో కూడా నా బ్రో కూడా ఆకలి వేస్తుంది అనుకుంటా. సో ఇద్దరం కలిసి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోతాము. సో వెళ్ళేసి తిందాం గైస్. ఏ దారిలో అయితే వచ్చామో ఇంకా ఆ దారిలో తిరుక్కొని వెళ్ళిపోవాలన్నమాట. సో టైం 3 అయిపోయింది కాబట్టి ఇంకొక 20 మినిట్స్లో వెళ్ళేసి మంచిగా తినాలి ఫస్ట్. ఎందుకంటే పొద్దున్నుంచి ఏం సరిగ్గా తినలేదు ఫుడ్. సో నాకైతే మంచిగా ఆకలి వేస్తుంది అనేసి ఒక చికెన్ కర్రీ రైస్ ఆర్డర్ పెట్టాను. చికెన్ కర్రీ రైస్ అయితే ఏదో ఎర్రగా చేయించినాడు వాడు, అసలు ఏమని తెలియదు నాకు అసలు. అది సరేలే అనేసి ఎత్తి నోట్లో పెట్టి ఎలా ఉందో తెలుసా, అన్నగారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు డేగా గుర్తొస్తుంది నాకు. తీయగా ఉందనేసి అట్లుంది గైస్ టేస్ట్ మాత్రం. ఇంకా దీనికైతే ఆల్మోస్ట్ ఒక 10 రింగేట్స్ పే చేసాము. బడ్జెట్ ఫ్రెండ్లీయే, బట్ టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. ఇద్దరం అయితే లంచ్ కంప్లీట్ చేసాము. ఇంకా సురేష్ బ్రో అయితే వేరే లొకేషన్కి వెళ్ళాలని ఫిక్స్ అయినాడు. సో నేనైతే అది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసినాం కాబట్టి ఇంక మేము ఇద్దరు కలిసి వెళ్ళలేకపోయాము. సో ఇంక కొంచెం దూరం ఇద్దరం కలిసి బైక్లో అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అంతనే మన సురేష్ బ్రో మనకి బాయ్ చెప్పేశాడు. ఇంకా గైస్ ఇక్కడ నుంచి ఒక ఘాట్ వస్తుంది అసలు లంకా బ్రిడ్జ్ ముందర, ఒక గుట్టలో ఒక దూరిపోతుంది. అసలు ఈ వ్యూస్ చూడండి, అద్దిరిపోతుంది అసలు. ఇది అసలు మిస్ చేయాలనిపించదు అసలు. ఆరాంగా స్లోగా వెళ్తూ ఉంటే అసలు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఈ లొకేషన్ అసలు వ్యూస్ మాత్రము. ఇంకా నేను ఇలాగే వెళ్తూ ఉంటే నాకు ఒక ఫిషింగ్ హార్బర్ అయితే కనిపించింది. అక్కడ చాలా అంటే చాలా బోట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని పక్కనే ఒక లైట్ హౌస్ కనిపించింది. అదేంట్రా లైట్ హౌస్ అని చూసి దాని దగ్గరికి అయితే వెళ్ళానమాట. ఇలా బోట్స్ పక్కన చిన్న చిన్న దారుల్లోనే తిప్పుకొని వెళ్ళాను. ఎందుకంటే మ్యాప్స్ అయితే రాంగ్ చూపిస్తాడు. నేనే అంతటా రూట్ చూసుకు వెళ్ళిపోయాను అనమాట. ఒక 5 రౌండ్లు కొట్టాను ఇది కనబెట్టడం కోసం. అయితే మాత్రం చూస్తున్నాను కదా, ఒక అద్భుతమైన టవర్ అంటే ఇదే అనమాట. నిజం చెప్తాను ఎందుకు అద్భుతమైన తెలుసా, అసలు సన్సెట్ టైంలో ఉందే అబ్బా. అసలు ఇది టూరిస్ట్ స్పాటే కాదు అసలు, బట్ ఇక్కడ సూపర్గా ఉందన్నమాట. అండ్ అన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అంత క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ తెలుసు అసలు. వాళ్ళు ఫుడ్ అవన్నీ తెచ్చుకొనేసి అక్కడ కూర్చొని ఇంకా కబుర్లు ఆడుకుంటా ఫ్యామిలీస్ తర్వాత టైం స్పెండ్ చేసుకుంటా ఇంకా అక్కడే ఫిషింగ్ చేస్తా తినుకుంటా ఉన్నారు. మనకు ఆ ఫిషింగ్ కూడా రాదే అసలు. మన ఇండియాలో అందరికీ ఫిషింగ్ వస్తేనే బాగుండేది. చేపలు పట్టడం కూడా విద్య అయిపోయింది ఈ మధ్య. ఇంకా వీళ్ళు చిన్న చేపలు బట్టి అప్పటికప్పుడే కర్రీ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఎక్కువగా పడితే ఇంటికి వెళ్ళిపోతారు పట్టుకొని. ఈ లొకేషన్ అయితే నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఉండే బోట్స్ మనం రెంటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. యాచ్ కావచ్చు, స్పీడ్ బోట్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీస్ కానీ కపుల్స్ కానీ వచ్చి తీసుకెళ్ళామనుకోండి మంచి ఫోటో షూట్స్ అవన్నీ తీసుకోవచ్చు. దాంతోపాటు ఒక మంచి మెమరీస్ కూడా మిగిలిపోతాయి అనమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్ టైంలో. ఇంకా బోట్లో వెళ్ళి పార్టీ చేసుకోవడం సన్సెట్ టైంలో అలా అనమాట. పిచ్చిగా ఉన్నాయి అసలు, లగ్జరీగా ఉండొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ బాయ్స్ మాత్రమే కాదు, లేడీస్
అందరూ చేపలు పడుతున్నారు. అసలు నాకైతే ఆశ్చర్యం అయిపోయింది, ఎంతరా వీళ్ళు అందరూ చేపలు పట్టుకుంటారు, ఇదే పని అనిపించింది. మరి అంత బాగుందనమాట. ఈ లైట్ హౌస్ అయితే ఇప్పట్లేదు కాదబ్బా, ఇది చాలా రోజుల ముందు నుంచి యూజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడైతే పాత పడిపోయింది, కరెంట్లీ నాట్ ఇన్ యూజ్ ఇది. దానివల్ల అయితే ఇక్కడ బోట్లకి ఏం యూస్ఫుల్ లేదు, అంత ఫిషింగ్ మాత్రం యూస్ఫుల్ అనమాట. వీళ్ళైతే మనతో పాటు చేపలు పడుతున్నారు, వీళ్ళు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు వీళ్ళు. అండ్ నేను ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నా గాయస్. సో నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం అనేసి. అండ్ అంతలో ఈ బోట్ పోతా అంటే ఒక మంచి షార్ట్ వస్తుంది, దాంట్లో షూట్ చేశాను. అండ్ మీకు ఇప్పుడు సన్సెట్ పాయింట్ చూపిస్తాను. నిజంగా ఇది ఒక హిడెన్ ప్లేస్ అనమాట, ఇదైతే పక్కా మీకు దొరకదు, గూగుల్ మ్యాప్లోనే చూపిస్తుంది దీన్ని. సో ఇదే అనమాట పాయింట్. లైక్ సముద్రం మధ్యలో దాకా వెళ్ళిపోయేట్టే ఉంటుంది మీకు అసలు ఆ ఫీల్ అయితే మాత్రం. మధ్యలో ఇక్కడ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది చూస్తారా, సముద్రం మధ్యలో ఉండడం వల్ల. దీని లొకేషన్ నేను ట్యాగ్ చేస్తాను, మీకు పాసిబుల్ ఉంటే వెళ్ళండి, బట్ సోలో వెళ్ళొద్దండి, కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దూరం ఉంది లోపలికి, సముద్రం లోపలికి. ఎవరైనా ఏమైనా చేస్తే దిక్కు లేదన్నట్టు ఉంటుంది అనమాట. బట్ నేనైతే డే టైం కాబట్టి వెళ్ళిపోయారు. సో మీరైతే ఒక కన్నేసుకు వెళ్ళండి, మేబీ ఒక 2-3 వెళ్తే బెస్ట్ అనమాట. ఇప్పుడైతే నేను చనాన్ బీచ్కి వెళ్ళే రూట్ ఉన్నాను, పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. ఈ రోడ్డు వచ్చి సూపర్ ఉందన్నమాట. సో ఏదైనా దగ్గరలో ఫ్లైట్ ఉందని చూస్తుంది, అంతలోనే మనకు కనిపించింది. ఫ్లైట్ వచ్చేసింది మలేషియా ఎయిర్లైన్స్. మన పక్కన ఫ్లైట్ వస్తుందా లేదా చూసుకోవాలంటే ఫ్లైట్ రేడార్ అని ఉంటుంది, దాన్ని చూడొచ్చు గైస్. ఈ చనాన్ బీచ్లో ఫైర్ షోస్కి ఒక సపరేట్ క్రేజ్ ఉంది, దానికి వచ్చాను గైస్. నమస్తే. ఇప్పుడైతే చనాన్ సిటీకి వచ్చేసాము. ఇందాక చూసారు కదా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వ్యూస్ అంతా. సో దాని పక్కనే ఉంటుంది అనమాట చనాన్ సిటీ. ఎయిర్పోర్ట్కి నెక్స్ట్ ఎయిర్పోర్ట్ సిటీ చనాన్ అనమాట. సో చూడండి వెహికల్స్ అంతా వస్తూ పోతూ ఉన్నాయి, అంత ఫుల్ గజగజ ఉన్నదో. బట్ పార్కింగ్ అయితే ఈజీగా దొరికేస్తుంది గాయ. సో ఎక్కడ ఉంది కదా మనం ఎక్కడే వెహికల్ అనమాట పార్క్ చేసింది, ఆ పైన చూడండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ, సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఒక 6 పైన అవుతుంది. అదో వచ్చేసారు చూడండి. ఆ పక్క వెళ్ళారు, మళ్ళీ ఈ పక్క వచ్చేసారు. సో తక్కువ యాటిట్యూడ్ ఫ్లై అవుతున్నారు, ఎందుకంటే నియర్ బైలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకుంటా. బట్ సూపర్ ఉంటుంది సన్సెట్ టైంలో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం మస్తు మజా అంటే మజా అంతే. ఇంకా సో రండి ఇంకా బీచ్లోకి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను సన్సెట్ ఎలా ఉందనేసి. ఈ సన్సెట్ టైంలో మాత్రం ఫారినర్స్ మామూలుగా లేరు అసలు, పిచ్చ జనం వచ్చినారు. దాంట్లో వేరే న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు ఫుల్ క్రౌడ్ అనమాట. సో నాకైతే ఫుల్ ఆకలేస్తుంది కదా అనేసి సో ఇక్కడ కనిపిస్తాను రెస్టారెంట్కి వెళ్ళాను ఫస్ట్ చూద్దాము అనేసి. అండ్ నాకైతే చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలనిపించి ఆర్డర్ పెట్టాను. టేస్ట్ మాత్రం నిజం చెప్తాను కదా సూపర్గా ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, లైక్ 19 రింగేట్స్ 18 రింగేట్స్ తీసుకున్నారు. బట్ ప్రైస్కి అయితే వర్త్ అసలు, కానీ టేస్ట్ చాలా బాగుంది. సజెస్ట్ చేస్తాను నేను. మంచిగా ఫుడ్ తిని మళ్ళీ ఒక వాక్ వేసే బీచ్ మొత్తము. ఇంకా టైం ల్యాప్స్ అయితే మంచిగా ఒక వీడియో చేశాను, బీజిఎం వేస్తాను చూసేసేయండి. ఎలా ఉంది గైస్ క్లిప్? నాకు తెలిసి మీకు పిచ్చి నచ్చింది అనుకుంటా. ఇంకా ఆకాశంలో చూడండి సర్కిల్స్ ఎలా వెళ్తున్నారు అనేసి. ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాను అనమాట. మీకు మొత్తం ఫైర్ షో పెట్టేస్తాను చూసేసేయండి. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. అది గాయ సంగతి. ఇలాగైతే మొత్తం ఎంజాయ్ చేసుకొని
తిరుక్కుని వెళ్తున్నాను అనమాట. అంతలో ఇలాంటి ట్రాన్స్ఫార్మర్స్ అయితే కనిపించారు. వీళ్ళైతే క్యూట్గా రెడీ అయినారు. హాయ్ హలో అంతా భలే చెప్తాను అనమాట అట్రాక్టివ్గా. సో ఇక్కడ నుంచి నా హోటల్కి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ పైనే ఉంది. సో ఇక్కడ నుంచి నేనైతే నైట్ జర్నీ చేశాను. అమ్మ ఆ నైట్ జర్నీ మామూలుగా లేదు. నేను ఇక్కడ నుంచి బైక్ చేస్తాను కదా, మీకు ఒక క్లిప్ చూపిస్తానండి. ఎంత డార్క్గా ఉంది తెలుసా అసలు గైస్. నాకైతే పిచ్చ భయం వేసింది అనమాట, అంత డార్క్గా ఉంది. చూడండి ఎంత డార్క్ అంటే ఇంత డార్క్. అదే గైస్ విషయము. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.